అందరికీ కూడా నమస్కారం. నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత కంగ్రాచ్యులేషన్స్ అనే మాట వినడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. లగ్గం సినిమా థియేటర్ రెస్పాన్స్ వచ్చి అండ్ రివ్యూస్ అన్నీ కూడా చాలా బాగా రావడం అండ్ నా లైఫ్లో ఇది ఫస్ట్ మైల్ స్టోన్. ఇక మీద చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా కష్టపడి ఇంకా మంచి సినిమాలు తీస్తా. ఫ్యామిలీ ఆడియన్స్ అని, యూత్ అని, వాట్ ఎవర్ జానర్స్ ఉన్నాయి అవన్నీ కూడా కవర్ చేసి నా స్వయశక్తులా ప్రయత్నించి మంచిగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను ఇంకా ఫ్యూచర్లో కూడా. అండ్ ఈ సినిమాతో నాకు ఇంత మంచి సక్సెస్ని ఇచ్చి నన్ను ఇంకా ముందుకి పుష్ చేసిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై హీరోయిన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ looking so pretty in the movie. And my heroine performance కానీ రోహిణి గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా అప్రిసియేషన్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ముఖ్యంగా నాకు ఎంతో ఫేవరెట్ అయిన నా ఆర్పి సార్ నాకు ఈ సినిమాలో మీతో వర్క్ చేస్తున్నా కానీ నాకు చిన్నప్పటి నుండి మీరు నాకు ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తూ ఉంటారు త్రూ ద స్క్రీన్. అండ్ ఈ సినిమాలో మీతో పనిచేయడం డెఫినెట్లీ యాడెడ్ సో మచ్. మీతో ఉన్న సీన్స్ అన్నీ కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను స్క్రీన్లో. థ్యాంక్ యూ ఫర్ టీచింగ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో కైండ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. Thank you so much everyone. Center. Okay, Malli Andriki Namaskaram. I am so thankful. My first movie itself, I've got so much of acceptance. The very first movie I've got to perform with Rajendra Prasad Garu, Rohini ma'am, and a wonderful co-star like Sai Ronak. I want to thank my director, Ramesh Chappala sir, and our producer sir for believing in me and giving me this role. And చాలా మంది చెప్తున్నారు ఈ సినిమా చూసిన తర్వాత దే ఫెల్ట్ లైక్ அவங்க వీటిలో ఒక అమ్మాయి లాగా ఫీల్ వచ్చింది. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. పీపుల్ గాట్ సో ఎమోషనల్. ఐ సా ద మూవీ ఇన్ థియేటర్. Thank you so much for the acceptance in my very first movie. I hope that I receive the same kind of love for all my future projects. Thank you so much. Thank you. సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ విధంగా సక్సెస్, ఒక సినిమా నిజంగా థియేటర్లో నిజంగా సక్సెస్ అయ్యి దాన్ని నన్ను పిలిచి మా మీడియా సోదరులందరూ వీళ్ళందరినీ చూసి చాలా రోజులైంది. మేమంతా వీఆర్ ఆల్ లైక్ ఏ ఫ్యామిలీ. నేను ఎప్పుడు వాళ్ళు ప్రెస్ లాగా, నేను ఆర్టిస్ట్ లాగా ఎప్పుడు ఉన్నాను. అది ఎప్పుడూ లేదు, మొదటి 40 ఏళ్ళ నుంచి లేదు, ఇప్పుడేం వస్తుంది కొత్తగా. కానీ మేమందరం ఇవాళ హాయిగా ఇక్కడ కలుసుకుంది మాత్రం చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ కలుసుకోవటం, జెన్యూన్గా కలవటం, మీరందరూ జెన్యూన్గా రావటం, మీరు వచ్చి అలా కూర్చోవటం ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగల. నిజంగానే చాలా ఆశ్చర్యం వేసింది. ఇట్స్ ఏ జెన్యూన్ హిట్. లగ్గం సినిమాని ప్రేక్షక దేవుళ్ళైన మీరందరూ కూడా ఎంత అద్భుతంగా చూస్తున్నారు అనేది నేను గత 2 రోజుల నుంచి నా సెల్ ఫోన్ చూస్తే తెలుస్తుంది మీకు. సో హోల్ క్రెడిట్, నాకు తెలిసి ఈ టోటల్ క్రెడిట్ని నా సోదరుడు రమేష్ చెప్పాలకి ఇస్తాను. మా ఇద్దరు కలయిక మీ శ్రేయోభిలాష అని ఒక అద్భుతమైన సినిమా నుంచి మొదలైంది. ఈ సినిమా మీకు మీ మనసులకి ఇంత దగ్గరగా రావడానికి కారణం కంటెంట్. ఈ సినిమాలో ఉన్న విషయం, రచరవి ఇందాక చెప్పినట్టు విషయం, ఆ విషయం మమ్మల్ని అంటే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్లని దగ్గర చేసింది. ఎందుకు దగ్గర చేసింది? ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి సమకాలీన ప్రాబ్లం. ఎవడు కావాలి నీకు అల్లుడు? కంప్యూటర్ ఉద్యోగం చేసేవాడే మనిషి, మిగతా వాళ్ళు ఎవరు మనుషులు కాదు. సన్నాసి బాగా పాపం
వ్యవసాయం చేసి నీకు భోజనం పెడుతుంటే వాడు లేదు వీడు లేదు ఏం లేదు, కంప్యూటర్. అదే చూసుంటారు అడ్వర్టైజ్మెంటు, నెలకి 2 లక్షల జీతం, పెళ్ళవగానే మా అమ్మాయిని తీసుకుని అమెరికా. ఈడి గోలంతా ఇదే గోలండి. నన్ను వదలరేమయ్యా మీరు. ఆ లేడీస్ టైలర్ దగ్గర నుంచి చూస్తున్నాను నేను వాటి వరకు. వీళ్ళందరికీ నా మీద ఎంత ప్రేమ చూడండి. అదే మీకోసమే. వీళ్ళు చెప్తున్నట్టు, వీళ్ళందరూ చెప్తున్నట్టు, వీళ్ళందరూ నాతో పాటు ఇక ఎట్లా చేసి ఉంటాం ఆలోచించండి వర్క్ చేసేటప్పుడు. ఏమండి, మెటీరియల్, అందులో సమకాలీన జీవితంలో ఏం జరుగుతుంది. నాకైతే ఈ సినిమాలో నేను ఎంతో ఎదురు చూశాను. ప్రతి నటుడు కూడా ఒక ఇష్టమైన సీన్ యాక్ట్ చేసినప్పుడు ఆ సీన్ థియేటర్లో ఎలా ఉంటుందని ఎదురు చూడటం అనేది కొత్త ఏం కాదండి. మీరు అనుకోవచ్చు 47 ఏళ్ళ నుంచి చేస్తున్నా నీకెందుకు ఇంకా సీన్లు. చాలా పొరపాటు అండి. ఈ సినిమాలో మహా అద్భుతంగా నాకు నచ్చినటువంటి సీను ఎల్బి శ్రీరామ్ అనేవాడు చనిపోతే కొడుకు అమెరికా నుంచి రాడు. వాడికి ఫోన్లు చేసి 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 చివరికి ఆ సీన్ని రమేష్ ఎంత బాగా కన్సీవ్ చేశాడు అని అంటే, నాకు ఎంత ఎమోషన్ వచ్చింది అని అంటే, థియేటర్లో ఇవాళ మీరందరికీ ఆ ఎమోషన్ రావడం, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము అది ఫీల్ అయి చేసాం, మీరైతే చూస్తూ ఫీల్ అవుతున్నారు. ఫీల్ గుడ్ ఫిల్మ్ అని ఇవాళ ఎక్కడో నేను చదివాను, ఎక్కడ ఎవరో మీరే మీడియా వాళ్ళు ఎవరో రాశారు, ఫీల్ గుడ్ ఫిల్మ్, చూడవలసిన సినిమా, ఇట్లా ఏదో రాశారు మీరు అందరూ. చాలా సంతోషం. ఫీల్ గుడ్, ఆ ఫీల్ రావడానికి కారణమే ఈ సినిమాలో ఉన్న మెటీరియల్ అని సవినయంగా మీ అందరి ముందు తెలియచేస్తూ, రమేష్ ఒక పని చేశాడు, నన్ను తెలంగాణ బిడ్డను చేశాడండి. ఎంత గమ్మత్ అంటే, ఏమండి నాకు ఫ్యాన్స్ ఎవరో నేను చెప్పకల్లా మీరు గత 20-30 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహరావు తెలంగాణ, కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ, సి నారాయణ రెడ్డి గారు తెలంగాణ. వీళ్ళందరూ నాకు పెద్ద ఫ్యాన్స్ అండి. మీకు తెలుసో లేదో, తెలియకుండా ఎందుకుంటుంది, ఎన్నో ఫంక్షన్లు చూసి ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఎంతో ప్రేమించేవాళ్ళు నన్ను. ఇవాళ నాకు అనిపిస్తుంది రమేష్, వాళ్ళందరూ ఉండి ఇవాళ నన్ను ఈ క్యారెక్టర్ కనుక చూసినట్టయితే వాళ్ళు ఏ బిడ్డ తెలంగాణకు వచ్చినవే అని అడిగుండేవాడు. చాలా సంతోషం. చాలా నన్ను దగ్గరుండి రమేష్ ఎంత కేర్ తీసుకున్నాడు అని అంటే, నేను డబ్బింగ్ దగ్గర నేను మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది, నేను సినిమాలు రాక ముందు నుంచే డబ్బింగ్ ఆర్టిస్ట్. నేను భోజనం కోసం డబ్బింగ్లు చెప్పాను నేను సినిమాకి రాకముందే. సో డబ్బింగ్ నేను చాలా పర్టికులర్. మీరు వినేవి మొన్న కల్కిలో కానీ ఎక్కడ కానీ నా వాయిస్ వింటే మీకు వేరేలాగా ఉంటుంది. అలాంటిది పర్టికులర్గా భాష, యాస. నిన్న వరంగల్ ఫ్రెండ్స్ కొంతమంది, అన్నా ఏందన్నా మాకంటే మంచిగా మాట్లాడినవే అని ఫోన్ నాకు, ఒరే మంచిగా మాట్లాడినా బాయ్ అని అంటే, అవనా మాకంటే మంచిగా మాట్లాడినావు, అరే మా యాస పట్టేసినావు నువ్వు అన్నాడు. బట్ దిస్ క్రెడిట్ గోస్ టు రమేష్ ఓన్లీ. పక్కనే డబ్బింగ్లో కూడా దగ్గర నుంచుని నేను అతనితో మాట్లాడించి ఎక్కడ పొల్లు కూడా పోకుండా జాగ్రత్త తీసుకుని చెప్పడం జరిగింది. ఇందుకే ఇదంతా మీకు ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, ఈ సినిమా లగ్గం ప్రతి స్టేజ్లోనూ ఒక భయం భక్తులతోటి చేసిన ఒక నిజమైన, మా అందరికీ నాకైతే నిజంగా భయం ఉండింది, ఎలా ఆడుతుందో ఏంటో, ఎలా ఆడుతుందో. ఎందుకని ఒక మంచి సినిమా బాగా ఆడకపోతే అంతకన్నా దారుణమైన విషయం మరొకటి లేదు. మంచి సినిమాని మీరందరూ ఆదరించి తీరాలి. ఇవాళ మీరందరూ కూడా, మీ అందరికీ పాద నమస్కారం. మీరందరూ కూడా ఈ సినిమాని హిట్ చేసి మీరు అది ప్రూవ్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ కూడా. మీరు లగ్గం సినిమా హిట్ చేయటం మాకు మా 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 నిర్మాత గారు వేణుగోపాల్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్ సార్. ఆయన సచ్ ఎ నైస్ జెంటిల్మన్. ఆయనకి సక్సెస్ కాదు, మీ అందరి సక్సెస్. ఇది మీ సక్సెస్. మీరు నిజంగా ఒక మంచి సినిమాని మీ అకౌంట్లో వేసుకున్నారని మనస్ఫూర్తిగా 100% నేను గుండె మీద చేసుకు చెప్పగలను. నాకు నిజంగానే ఈ రోజుల్లో నాకు ఈ హిట్ అనేది చాలా అవసరం. నిజంగానే
మొన్న కల్కి వరకు కూడా మీ అందరి ముందు యాక్ట్ చేశాను. జనక అయితే కనక కూడా బాగా ఆడుతుంది, యాక్ట్ చేశాను. మీ అందరి ముందు నేను ఐ థింక్ ఒక మాట చెప్పి ఫినిష్ చేస్తాను. నా చివరి శ్వాస వరకు కూడా నటిస్తూనే ఉంటానని మీ అందరికీ తెలియజేసి, లగ్గం సినిమా మీది, మీ సొంతంగా ఫీల్ అయ్యి ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ పాద నమస్కారం. మళ్ళీ ఇంకా కొంతకాలంలో మళ్ళీ కలుసుకుని మళ్ళీ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తరఫున లగ్గం మొదటి చిత్రం. ఈ లగ్గం సక్సెస్ ప్రెస్ మీట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి, మా లగ్గం ఫ్యామిలీకి, పత్రికా మిత్రులకి మరియు మా మిత్రులకి అందరికీ సుభిష్ ఎంటర్టైన్మెంట్స్ తరఫున నమస్కారాలు. ఈ మధ్య ఒక మూవీ సక్సెస్ మీట్ అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ 100 కోట్లు, సెకండ్ డే కలెక్షన్స్ 200 కోట్లు, ఇలా ఒక మెజర్మెంట్ జరిగిపోయింది. కానీ మేము అది దృష్టిలో పెట్టుకోకుండా ఒక సినిమా నుండి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం అనే కంటెంట్ మీదనే దృష్టి పెట్టాం మేము. సో ఆ విషయంలో ఈ లగ్గం చూసిన ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి, కొందరు వాట్సాప్తో, కొందరు ఈమెయిల్లో, కొందరు కంగ్రాచులేషన్స్, ద బెస్ట్ మూవీ, ఇలా ఫస్ట్ సినిమా ఇంత మంచి ఒక మెసేజ్తో తీశారనే ఒక సంబరం ఉంటుంది చూసారా, దట్ ఈజ్ రియల్ సక్సెస్. సో ఈ మధ్య వచ్చే సినిమాలు ప్రతి ఒక్క దాంట్లో కూడా క్రైమ్, వయలెన్స్, సెక్స్, కామెడీ ఇట్లాంటివి కాకుండా ఒక మంచి ఉద్దేశం ఇవ్వాలి. ఒక బంధం, ఫ్యామిలీ అంటే ఏంటి, అన్న చెల్లెలు అంటే ఏంటి, అన్న తమ్ముళ్ళు అంటే ఏంటి, తండ్రి కొడుకు అంటే ఏంటి, ఇట్లాంటి రిలేషన్స్ స్పాయిల్ అవుతున్న సమాజానికి ఈ టైంలో ఇలాంటి మెసేజ్ ఇవ్వాలనే దృక్పథంతో ఈ లగ్గాన్ని అందంగా తీర్చిదిద్దాడు మా దర్శకుడు రమేష్ చెప్పాల గారు. థ్యాంక్ యూ రమేష్ గారు. ఇంత మంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న న్యూజెర్సీ నుంచి కాల్ వచ్చింది. అక్కడ ఒక థియేటర్లో ఒక ఓల్డ్ లేడీ సినిమా చూసి అయిపోయిన తర్వాత అక్కడే సీట్లో కూర్చొని 15 నిమిషాలు ఏడుస్తూ కూర్చునే ఉంది. అలా కూర్చుని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళ ఆడియన్స్ కానీ సినిమా స్టాఫ్ కానీ వచ్చి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఈ లేడీ ఎందుకు ఇట్లా ఏడుస్తూ ఉందని సినిమా చూసి ఆమెను ఎత్తుకొని బయటకు వచ్చారనమాట. ఆమె అంటే ఈ సినిమా ఒక్కొక్కరి మనస్సులోకి వెళ్ళిపోయింది. సినిమా వాళ్ళ యొక్క లైఫ్లో అనుభవాలకు వెళ్ళిపోయింది. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా దీన్ని చాలా అప్రిషియేట్, ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. ఎవరు చూసిన వాళ్ళు ఇప్పటి వరకు నాకు ఒక సింగిల్ పర్సన్ కూడా చెప్పలేదు సినిమా బాగాలేదని. అద్భుతంగా నిర్మించారు ఇట్లాంటి సినిమా. ఫస్ట్ సినిమా ఇది సుభిష్ ఎంటర్టైన్మెంట్స్. ఇంత మంచి క్వాలిటీతో, ఇంత మంచి మ్యూజిక్తో, ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, ఇంత మంచి కంటెంట్తో, అసలు మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్ ఎలా నిర్మించగానే మాకు ఆశ్చర్యంగా ఉంది అంటుంటే అది రియల్ సక్సెస్ అనిపించింది మాకు ఈరోజు. వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ సుభిష్ ఎంటర్టైన్మెంట్స్. ఓకే, ఇట్లాంటి కంటెంట్ తీసుకొని ఇలా కూడా మేము డెలివర్ చేయగలుగుతాం. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీరు థియేటర్లో చూస్తారో, ఓటీటీలో చూస్తారో, యూట్యూబ్లో చూస్తారో, ఎక్కడ చూస్తారో మీరు చూడడం మాకు ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ఇచ్చేది మెసేజ్, సమాజానికి ఇచ్చే మా మెసేజ్ ప్రతి ఒక్కరికి చేరే వరకు ఏ రకంగా చూసినా కూడా మాకు సంతోషమే. సో ఆ గోల్తో మేము పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరు కుటుంబంలో చిన్న పెద్ద తమ్ముడు అన్న అనకుండా ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూర్చొని చూసే సినిమానే ఈ లగ్గం. ఈ లగ్గానికి ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇచ్చారు. సాంగ్స్ చరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనీష్ శర్మ గారు చేశారు. చాలా బ్రహ్మాండంగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని కూడా అందరూ అప్రిషియేట్ చేస్తున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ మీద కూడా ఇప్పటి వరకు బాగాలేదన్న ఒక రివ్యూ లేదు. బ్రహ్మాండంగా తీశారు ప్రొడక్షన్ క్వాలిటీ అనేది. దానికి సపోర్ట్ చేసిన ప్రతి టెక్నికల్ స్టాఫ్ ఫర్ ద లగ్గం ఫ్యామిలీ అందరికీ మా తరఫున ధన్యవాదాలు. ఇలాంటి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, రోహిణి గారు చాలా అద్భుతంగా నడిపించారు సినిమాని. ఫ్రేమ్ నిండా వాళ్ళే ఉంటారు. ఆ ఎమోషన్స్ కానీ ప్రతి ఒక్కరికి హత్తుకునేలా చేసింది వాళ్ళిద్దరు సినిమాలో. అంతేకాకుండా హీరో సాయి రమేష్ గారు చాలా
అమెరికా నుంచి కాల్స్ చేస్తారు, మీ హీరో చాలా బాగున్నాడు, హీరోయిన్ చాలా బాగుంది, ఎలా సెలెక్ట్ చేసినారు, ఎక్కడ చేసుకుంటే మాకు కావాల్సింది లగ్గానికి వధువదులు అట్లా ఉండాలని సెలెక్ట్ చేశాము. ప్రజ్ఞా గారు అని ఆ సినిమా చాలా బ్యూటిఫుల్ కనబడ్డారు. సాయి గారు అయితే ఆబ్వియస్లీ హ్యాండ్సమ్ బాయ్. ఐ విష్ దమ్ గుడ్ లక్. ఐఎమ్ షూర్ వాళ్ళిద్దరికి కూడా మంచి అవకాశాలు ముందు ముందు వస్తాయని మేము కోరుకుంటున్నాం సుభిష తరఫున. ప్రజ్ఞ గారిని తెలుగులో ఫస్ట్ పరిచయం చేశాము. తప్పకుండా ఐఎమ్ షూర్ షీ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్. సో అంతేకాకుండా ఫోటోగ్రఫీ బాలరెడ్డి గారు కూడా, అందరూ టెక్నికల్ ఎడిటర్ నాగేశ్వర రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు యాక్ట్ చేసిన మిత్రులు అందరూ కూడా కరెక్ట్గా సినిమాలో అతుక్కుపోయారు. ప్రతి ఒక్కరు కూడా ఎలా వాడుకోవాలి, ఎంతవరకు వాడుకోవాలనేది కూడా మన డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరిని నిజంగా మాకు చాలా సంతోషం వేస్తుంది. ఈరోజు ఒక సక్సెస్ని ఎప్పుడు ఒక బయట వ్యక్తిగా చూసేవాడిని, ఈరోజు మేము ఫీల్ అవుతున్నాం. అది దానికి చాలా గర్వంగా ఉంది అందరికీ, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన. అంతేకాకుండా ఈ సినిమా రిలీజ్ ముందు దిల్రాజు గారు చూశారు. దిల్రాజు గారు చూసి బాగుంది సినిమా అని ఒక ప్రోత్సాహం ఇచ్చారు. థ్యాంక్ యూ టు దిల్రాజు గారు. అందులో రిలీజ్ ప్రాసెస్ని మాకు ఏ ఇబ్బంది లేకుండా సపోర్ట్ చేసిన ఏషియన్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ సినిమా అయినా ఏ ఇబ్బంది లేకుండా ఫస్ట్ సినిమా చూడగానే ఇమ్మీడియట్గా పరిగెత్తుకొచ్చి మేమే రిలీజ్ చేస్తాం ఈ సినిమాని మా దగ్గరకు వచ్చి అలా మాట్లాడడం మాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళు బ్రహ్మాండంగా రిలీజ్ చేశారు. ఒక గ్రాండ్ వేలో ఆల్మోస్ట్ 140 థియేటర్లు రిలీజ్ చేశారు. ఇట్లాంటి ఫస్ట్ సినిమా, ఇట్లాంటి ఫ్యామిలీ సినిమా 140 థియేటర్లో ఎట్ ఎ టైం రిలీజ్ కావడం అనేది ఒక కైండ్ ఆఫ్ రికార్డ్ ఇన్ టాలీవుడ్. సో ఆ రికార్డుని సుభిష్ ఎంటర్టైన్మెంట్స్ తరఫు చేసినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది. సో అంతేకాకుండా ఈ సినిమాకి ప్రమోషన్ కోసం ఎంతోమంది పత్రికా మిత్రులు, ప్రింట్ మీడియా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, అన్ని రకాల ఇన్స్టాగ్రామ్ ఎవ్రీవేర్ చాలా సపోర్ట్ చేశారు. రియల్గా ఎంతోమంది రిపోర్టర్స్ ఇంటికి వచ్చి మరీ కూర్చొని ఫోటోలు తీసుకొని ఇంత మంచి సినిమా తీశారు సార్ మీరు, అసలు మాకు అసలు మేము చాలా మీకు సపోర్ట్ చేస్తామని వాళ్ళు సొంతంగా వచ్చి సపోర్ట్ చేశారు. రియల్గా అందరిని అప్రిషియేట్ చేస్తున్నాను. అంతేకాకుండా మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఎట్లా తీసుకెళ్లారు, ప్రతి స్టెప్లో సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడండి, ఎట్లా చూస్తారని మీరు సెలెక్ట్ చేసుకోండి మీడియా, బట్ తప్పక చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరిబడి. ఫిబ్రవరి 25, 2024 ఇది అక్టోబర్ 25 రిలీజ్ అయింది. అంటే దాదాపు ఒక 9 నెలలు. సినిమా ఫిబ్రవరిలో స్టార్ట్ అయితే 5 తారీఖు, అక్టోబర్ 25 రిలీజ్ అయింది. అంటే 9 నెలలు. దాదాపు ఈ 9 నెలలు ప్రతిరోజు ఒక 18 అవర్స్ కష్టపడి ఉంటా. ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన సినిమా ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్ మీదకి వచ్చేవరకు ఈ 9 మంత్స్లో. సో ఈరోజు నేను ఏదైతే ఒక కథ రాసుకొని ఆ కథని జనాలకు చెప్పాలనుకున్నానో, ఆ చెప్పాలనుకున్న నా ప్రయాణం దగ్గర నుంచి ఈరోజు ఈ విజయ సక్సెస్ మీట్కి వరకు నాకు నా వెనుక ఉన్న వాళ్ళకి, నా టీంకి, సో నా టెక్నీషియన్స్కి, మీడియా మిత్రులకి, ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళకి, సో అందరికీ నా కృతజ్ఞతలు పేరు పేరున. సో మీ అందరి కృషి, మీ అందరి పట్టుదల, మీ అందరి సపోర్టు, మీ అందరి ప్రేమ వల్లే ఈరోజు లగ్గం అనే సినిమా ఇంత మంచి పేరు వచ్చింది. ఈరోజు ఈ సక్సెస్ మీట్లో మీతో కలిసాము. సో ప్రతి ఒక్క ఆర్టిస్టు, దాదాపు మన సినిమా లగ్గంలో ఒక 80 మంది ఆర్టిస్టులు ఉన్నారు. 80 మంది ఆర్టిస్టులు, రోజుకు ఒక 200 నుంచి 250 మంది ఉండేవాళ్ళు. ఇంతమందిని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఒక మిషన్ లాగా మనము అవుట్డోర్లో షూటింగ్ చేసాము. దాదాపు 30 రోజులు 250 మందిని కామారెడ్డి దగ్గర పెట్టి వాళ్ళందరికీ ఏ ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసి, మళ్ళీ మార్నింగ్ షూటింగ్, పెళ్ళంటే తెలుసు కదా మీకు, అన్ని బంధువులు, ఆర్టిస్టులు, ఇంతమందిని కోఆర్డినేషన్ చేసి, సో దీన్ని ఒక 9 నెలల్లో మీ ముందుకు తీసుకొచ్చాను. సో నేను ఏదైతే బలంగా నమ్మానో ఈ కథలో, సో దానికి ఈరోజు ప్రేక్షకులందరూ కనెక్ట్ అవుతున్నారు. ప్రతి చోట నుంచి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. సో రిలీజ్ అయిన దగ్గర నుంచి ప్రతి నోట ఒకటే మాట, చాలా బాగుంది సినిమా, ఎమోషనల్గా ఉంది, సో మళ్ళీ చూడాలనిపించేలా ఉంది అని ఇది చేస్తున్నారు. సో మీకు తెలుసు, ఇప్పుడు ఇందాక మన బ్రదర్ చెప్పినట్టు శివ మల్లెల, కరోనా తర్వాత సినిమా అనేది మారిపోయింది. సో కరోనా ముందు ఏంటంటే థియేటర్కే వచ్చేవాళ్ళు జనాలు. ఇప్పుడు ఏంటంటే ఒక 15 రోజులు ఆగితే చాలు ఓటీటీలో వస్తుంది కదా సినిమా అనే ఒక దీనికి వచ్చేసారు.
సో అలాంటి సందర్భాల్లో స్టార్ హీరో ఉంటే తప్ప ప్రేక్షకులు థియేటర్ రావట్లేదు. సో ప్రేక్షకుడిని ఇది ఒక మంచి సినిమా, మనం తప్పకుండా మన సమయాన్ని మన డబ్బుని వెచ్చించి ఈ సినిమా చూడాలనే నమ్మకాన్ని ఒక బజ్ని క్రియేట్ చేస్తే తప్ప ప్రేక్షకుడు థియేటర్కి వచ్చే రోజులు లేవు ఇప్పుడు. సో అలాంటి పరిస్థితుల్లో మా సాయి శక్తుల ఒక సినిమా, ఇది ఒక ఇన్నోవేటివ్ సినిమా, ఇది ఒక ఫ్రెష్ సినిమా. తెలంగాణలో ఉండే లగ్గం అనే నేపథ్యంలో ఇప్పటివరకు ఎవరు కథ చెప్పలేదు, అక్కడ ఉండే ఆచారాలు పద్ధతులు. సో ఇది ఒక ఫ్రెష్ సినిమా అనే ఫీలింగ్ తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొచ్చాము. సో అందరి దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో దాదాపు నా ఫోన్ కాల్స్ మెసేజ్లు చాలా మంచి సినిమా తీశావు, మా ఊరు గుర్తొచ్చింది, మా చిన్న స్నేహితులు గుర్తొచ్చారు, మేము చిన్నప్పుడు వెళ్ళిన మా పెళ్లి రోజులు గుర్తొచ్చాయి అని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. సో థియేటర్లో విజయవంతంగా ప్రదర్శనం అవుతుంది. సో ప్రేక్షకులందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను, సినిమా థియేటర్లో ఉంది, తప్పకుండా చూడండి, మీకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఇది మీ ఇంటి లగ్గం, తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఒక మంచి ప్రయత్నం చేశాం, ఇందులో ఎన్నో విషయాలు చెప్పాను, నేను డిస్కస్ చేశాను. సో పెళ్ళి అంటే మామూలుగా మనం పెళ్ళి అంటే ఏంటి, ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒక సంబంధం కూర్చుకుంటాం, కట్న కానుకలు మాట్లాడుకొని పెళ్లి చేస్తాం. ఇంజనీరు విష్ణుమూర్తి 11వ అవతారమే సాఫ్ట్వేర్ ఇంజనీరు అనే విషయం చెప్పాను. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళ స్ట్రగుల్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది, 5 అంకెల జీతం వెనుక 500 కష్టాలు ఉంటాయనే విషయం చెప్పాను. ఒక ఎన్ఆర్ఐ వాళ్ళ స్ట్రగుల్ ఎలా ఉంటుంది, ఇక్కడ మన భారతదేశం నుంచి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో సాధిద్దామని జీవితంలో పైకెద్దామని చెప్పేసి అని దూరంగా బతుకుతారు ఫ్యామిలీకి, వాళ్ళ స్ట్రగుల్ ఎలా ఉంటుంది, వాళ్ళ కుటుంబం మీద ప్రేమ ఉంటుంది, అయినా సరే వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళకున్న సమస్యల వల్ల వాళ్ళు కుటుంబానికి దూరంగా బతకాలని ఉంటుంది. సో వాళ్ళ స్ట్రగుల్ చూపించాను. ఒక వ్యవసాయం అంటే ఏంటి, వ్యవసాయం వర్సెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నట్టుగా ఉంటుంది. ఒక తండ్రి తన ఆడపిల్ల తండ్రి తన కూతుర్ని ఒక వ్యవసాయదారుడికి ఇవ్వాలా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇవ్వాలా? అసలు నేటి రోజుల్లో తన కూతుర్ని పెళ్లి చేసే ముందు ఒక తండ్రి ఎట్లా ఆలోచించాలి, ఒక కుటుంబం ఎట్లా ఆలోచించాలి, ఒక ఆడపిల్ల తండ్రి ఎలా ఆలోచించాలి, ఒక మగపిల్ల ఫ్యామిలీ ఎలా ఆలోచించాలి, అసలు పెళ్ళి అంటే ఏంటి? ప్రతి మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమైన ఒక లగ్గం అనే నేపథ్యంలో ఈ కథ నేను డిస్కస్ చేసినప్పుడు ఇది బలంగా చెప్తాం అనుకున్నాను, అంతే బలంగా నమ్మాను. చూసిన ప్రతి వాళ్ళు కూడా కనెక్ట్ అవుతున్నారు ఎమోషనల్గా. సో సార్ చెప్పినట్టు ఇందాక న్యూ జెర్సీలో ఒక ఆవిడైతే క్లైమాక్స్లో భావోద్వేగానికి గురైపోయి ఏడుస్తూ ఉన్నారు. సో ప్రతి చోట నుంచి కూడా అలాంటి రెస్పాన్సే వస్తుంది. నిన్న నైట్ ఒక అతను న్యూ జెర్సీలో, మనం అమెరికాలో 60 థియేటర్లు రిలీజ్ చేశాం, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, యూకే, అండమాన్ ఇలా అన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసాం లగ్గం అనే సినిమాని. సో నిన్న ఒక అతను నాకు ఫోన్ చేసి సినిమా చూసి థియేటర్ నుంచి ఫోన్ చేసి మీ సినిమా చూశానండి, మీ సినిమా చూశాక మీతో మాట్లాడాలనిపించింది, మీ నెంబర్ పట్టుకున్నాను, చాలా మంచి సినిమా తీశారు, ఈ బడ్జెట్ ఎంత అయిందని అడిగాడు. సార్ ఇంత అయింది సార్ అని చెప్పాను. చెప్తే మీతో నేను ఇమ్మీడియట్గా సినిమా స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి అని అది అన్నాడు. అంటే ఒక దర్శకుడిగా అంటే మనం ఏంటి, ఎప్పుడు సక్సెస్ అయినట్టు మనకు ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్టు మనకి ఇంకొక అవకాశం ఇవ్వాలి, సేమ్ టైంలో మన సినిమా బాగుందని జనాలు నమ్మాలి, జనాలు అభినందించాలి. సో అలాంటి అన్ని విషయాలు కూడా రిజల్ట్ రూపంలో మా కష్టానికి వస్తూ ఉన్నాయి. సో ఈ సినిమా ఈ స్థాయికి తీసుకురావడం వెనుక నా కష్టంతో పాటు నా టీం కష్టం అంతా ఉంది. మా మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ కానీ, కెమెరామెన్ బాలరెడ్డి కానీ, మా ఎడిటర్ నాగేశ్వర రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా నాకు, మా పోస్టర్ డిజైన్ వీవారెడ్డి కానీ డే అండ్ నైట్ ఎప్పుడు సర్వీస్ కావాలని నా సర్వీస్ ఇచ్చారు. సో అందుకే ఇలా చేయగలిగాను. సో ఇంత చేయడం వెనుక ప్రధానంగా ఉండేది ఒక పిల్లరు, ప్రొడ్యూసర్. సో ఆ ప్రొడ్యూసర్ గురించి మనం కంపల్సరీ మాట్లాడుకోవాలి. సో ప్రొడ్యూసర్ లేకపోతే అసలు ఇదంతా లేదు, ఈ వ్యవహారమే లేదు. సో సుభిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ రంగంలో తన ప్రతిష్టాత్మకమైన సంస్థ మై హోమ్, అపర్ణ హోమ్, తర్వాత ఆ స్థాయి సంస్థ సుభిషి. సో అలాంటి సుభిషి వేణుగోపాల్ రెడ్డి గారు చాలా రోజులు సినిమా తీద్దాం అనుకున్నా, ఎంతోమంది దగ్గర కథలు విన్నారు, ఇది చేశారు. సో నేను లగ్గం అనే కాన్సెప్ట్ చెప్పిన తర్వాత సో మేమిద్దరం డిస్కస్ చేసుకొని ఇది బాగుంటుందని చెప్పేసి అని గోహెడ్ అన్నారు. సో ఆ రోజు నుంచి సినిమా నిర్మాణం అయ్యే వారికి సినిమాకి ఏం కావాలనో సో అది ఇచ్చారు, చాలా ప్రోత్సహించారు. ప్రతి విషయాన్ని ఒకవేళ నేను ఏదైనా నెగిటివ్ ఆలోచించినా సరే నన్ను పాజిటివ్గా మారుస్తారు. సో మనుషులను ప్రేమించడం, మనుషుల్ని గౌరవించడం, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రేమగా ఇది చేయడం. ఒకవేళ అవతల వాళ్ళు ఏదన్నా రాంగ్ రూట్లో వెళ్తున్నారంటే వాళ్ళని సరైన రూట్లోకి పంపించడం. నాకు ఒక మెంటరు, ఒక ఫాదరు, ఒక దేవుడిచ్చిన ఫాదర్ లాగా నాకు ముందు నడిపించాడు. సో వేణుగోపాల్ రెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, సో ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి, ఇక్కడ మీరందరూ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నా విజ్ఞప్తి, లగ్గం అనే సినిమా మీరు చూడండి. ఈ సినిమా గురించి ఇంకో 10 మందికి చెప్పండి. చాలా కమిట్మెంట్తో ప్రాణం పెట్టి చేశాను, మీరే ప్రాణప్రతిష్ఠ చేయాలి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. సో ఇంకొక విషయం చెప్పాలి, ఈ సినిమాకి నేపథ్య సంగీతం మణిశర్మ గారు చేశారు. సో మణిశర్మ గారు తెలుసు కదా మీకు, మెలోడీ బ్రహ్మ.
సో నేను ఏదైతే ఒక అమాహ్ కైకోన్, ఒక దిల్వాలే దుల్హనే లే జాయింగే, ఒక దిల్తో పాగల్ హై లాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలని అనుకున్నాను. సో అప్పుడు ఏంటంటే మామూలుగా ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా సరే పాటలు చేసిన తర్వాత వేరే మ్యూజిక్ డైరెక్టర్ గొడవ పెట్టుకుంటారు, సో ఇదవుతారు. సో ఆయన ఏంటంటే చరణ్ కనీసం నాతో ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్ చేయలేదు. సర్జీ నేను మణి శర్మ గారికి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వెళ్తున్నా అంటే అసలు సింగిల్ డిస్కషన్ కూడా చేయలేదు. సో ఏంటంటే అదే ఆయన గొప్పతనము. సో ఆయన అంటే డైరెక్టర్ ఏదో కోరుకుంటాడు, పాప ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయాలని విజన్ అని నాకు చరణ్ సపోర్ట్గా నిలబడ్డాడు. సో మణి శర్మ గారు చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, లవ్ యూ.